హలో ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను ఫ్రెండ్స్. ఈ వీడియోలో స్ట్రైట్ కట్ ప్యాంట్ని పర్ఫెక్ట్గా కట్ చేసి ఎలా స్టిచ్ వేసుకోవాలి, ఈ ప్యాంట్కి సైడ్ పాకెట్స్ని కూడా ఎలా స్టిచ్ వేసుకోవాలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. మీకు యూస్ఫుల్ అనిపిస్తే తప్పకుండా లైక్ చేయండి. ఇక్కడ మనకి మెటీరియల్లో వచ్చిన క్లాత్ అయితే తీసుకున్నాను. ఈ ప్యాంట్ క్లాత్ 2 మీటర్లు ఉంది. మామూలుగా ఈ స్ట్రైట్ కట్ ప్యాంట్ని మీరు స్టిచ్ వేసుకోవాలి అనుకుంటే 2 మీటర్ల క్లాత్ అయితే సరిపోతుంది. మామూలుగా మనం ప్యాంట్ని కట్ చేసేటప్పుడు 4 ఫోల్డింగ్స్ మీద ప్లేస్ చేస్తాం. కానీ స్ట్రైట్ కట్ ప్యాంట్ని కట్ చేసేటప్పుడు ఫస్ట్ ఫ్రంట్ సైడ్ కట్ చేస్తాము, నెక్స్ట్ బ్యాక్ సైడ్ కట్ చేయాలి సపరేట్గా. అందువల్ల డబల్ ఫోల్డింగ్ మీద క్లాత్ని ఈ విధంగా ప్లేస్ చేసుకొని మనకి ప్యాంటు పొడవు ఎంత ఉందో చెక్ చేసుకోవాలి. కరెక్ట్గా ప్యాంటు పొడవు క్లాత్ని ఏ విధంగా ఫోల్డ్ చేసుకుంటే మనకి 4 వైపులా పొడవు కరెక్ట్గా వస్తుందా లేదా చెక్ చేసుకొని ఆ విధంగా క్లాత్ని ఇలా ప్లేస్ చేసుకోవాలి. ఈ ప్యాంట్ని కట్ చేసేటప్పుడు అన్ని వైపులా ఓపెన్స్ ఉండాలి. అందువల్ల ఓపెన్స్ నా వైపు, ఫోల్డింగ్ అటువైపు ఉండేలా ప్లేస్ చేసుకున్నాను. ప్యాంట్ని ఇలా డబల్ ఫోల్డింగ్ మీద ప్లేస్ చేసుకున్నాను. ఇలా ప్లేస్ చేసుకున్న తర్వాత నాకు ప్యాంటు పొడవు వచ్చేసి 39 ఇంచెస్ రావాలి. కింది వైపున పట్టీని స్టిచ్ చేయడం కోసం 1 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకుంటున్నాను, అంటే 40 ఇంచెస్ తీసుకుంటున్నాను. మీకు ప్యాంటు పొడవు 39 ఇంచెస్ వద్దు, 38 ఇంచెస్ చాలు అంటే మీ ఇష్టం అన్నమాట. అంటే ఈ స్ట్రైట్ కట్ ప్యాంట్ని మరీ పొడవుగా వేసుకోరు, కొంచెం షార్ట్గా ఉంటుంది. అందువల్ల ఈ పొడవు తీసుకునేటప్పుడు కొంచెం షార్ట్గానే తీసుకోవాలి. నేనైతే 39 ఇంచెస్ తీసుకుంటున్నాను. క్రింది వైపున 1 ఇంచ్ ఖర్చుకి మార్క్ చేస్తున్నాను. అంటే క్రింది వైపున లెగ్ దగ్గర ఫోల్డింగ్ ఇస్తాం కదా, అందువల్ల ఖర్చు కోసం 1 ఇంచ్ని అయితే మార్క్ చేసుకున్నాను. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఈ మార్కింగ్ దగ్గర నుంచి మనకి ప్యాంటు పొడవు ఎంత కావాలో అంతవరకు మార్క్ చేసుకోవాలి. ఫస్ట్ క్రింది వైపున ఇలా స్ట్రెయిట్గా లైన్ని డ్రా చేశాను. నెక్స్ట్ ఇక్కడ ప్యాంటు పొడవు 39 ఇంచెస్ కదా, 39 ఇంచెస్కి ఇలా కరెక్ట్గా మార్కింగ్ తీసుకొని పై వైపుకి టేప్ని ఇలా ప్లేస్ చేసి 39 ఇంచెస్కి ఈ విధంగా మార్క్ చేసుకోవాలి. క్లాత్ని అటు ఇటు మూవ్ చేస్తాను, ఏమీ అనుకోవద్దు ఫ్రెండ్స్, మీకు నీట్గా క్లియర్గా కనిపించాలి కదా. ఇలా 39 ఇంచెస్కి మార్క్ చేసుకుంటున్నాను. క్రింది వైపున 1 ఇంచ్ ఖర్చును వదిలేశాను. ఇలా కరెక్ట్గా 39 ఇంచెస్కి మార్క్ చేసుకుంటున్నాను. నెక్స్ట్ పై వైపున ఎలాస్టిక్ని స్టిచ్ చేస్తాను. ఎలాస్టిక్ని స్టిచ్ చేయడం కోసం పైన 2 లేదా 2.5 ఇంచెస్ అనేది ఖర్చు తీసుకోవాలి. మీరు ఎలాస్టిక్ వెడల్పు ఎంత అయితే తీసుకుంటారో ఎలాస్టిక్ వెడల్పును బట్టి పైన పట్టీని తీసుకోవాలి. ఇక్కడ నేను 1.5 ఇంచెస్ వెడల్పు ఉండే ఎలాస్టిక్ తీసుకుంటున్నాను. అందువల్ల 2.5 ఇంచెస్ ఖర్చు తీసుకుంటున్నాను. అర్థమైందా? అంటే ఎలాస్టిక్ డబుల్ ఫోల్డింగ్ మీద వస్తుంది కాబట్టి ఖర్చు అనేది మనం తీసుకునే ఎలాస్టిక్ని బట్టి తీసుకోవాలి. నేను 1.5 ఇంచెస్ ఎలాస్టిక్ తీసుకుంటున్నాను కాబట్టి 2.5 ఇంచెస్ తీసుకుంటున్నాను. మీరు 1 ఇంచ్ ఎలాస్టిక్ తీసుకున్నారనుకోండి, 2 ఇంచెస్ ఖర్చు అయితే సరిపోతుంది. నేనైతే 2.5 ఇంచెస్ పై వైపున ఎలాస్టిక్ కోసం ఖర్చు తీసుకుంటున్నాను. ఇక్కడికి మార్కింగ్ ఇచ్చాను కదా, బ్యాక్ పార్ట్ కూడా పై వైపున ఇంతే క్లాత్ ఉండాలి. ఇవన్నీ చెక్ చేసుకోండి. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్కి 43 లేదా 44 ఇంచెస్ పొడవు ఉంది కదా, బ్యాక్ పార్ట్కి ఇంకా కొంచెం పొడవు ఉండాలి. ఆ విధంగా మనం ప్యాంట్ క్లాత్ని ఫోల్డ్ చేసుకోవాలి. ఫ్రంట్ పార్ట్ని కట్ చేశాక సపోజ్ క్లాత్ పొడవు సరిపోలేదనుకోండి, ఇబ్బంది అయిపోతుంది. అందువల్ల బ్యాక్ పార్ట్ని కట్ చేసేటప్పుడు ఫ్రంట్ పార్ట్ కంటే పై వైపున ఒక 3 ఇంచెస్ ఎక్స్ట్రా క్లాత్ ఉండేలా క్లాత్ని ఫోల్డ్ చేసి చెక్ చేసుకున్న తర్వాత మాత్రమే క్లాత్ మనకి సరిపోతుందా లేదా అనేది ఫోల్డ్ చేసుకోవాలి. ఇక్కడ పన్నా కంటే కూడా పొడవు ఎక్కువ ఉండాలి, అప్పుడే స్ట్రైట్ కట్ ప్యాంట్కి కరెక్ట్గా క్లాత్ అయితే సరిపోతుంది. ఇక్కడ నడుం లూజ్ వచ్చేసి 36 ఇంచెస్ ఉంది. 36 ఇంచెస్కి లూజింగ్ కోసం 6 లేదా 7 లేదా 8 ఇంచెస్ వరకు లూజింగ్ ఇవ్వాలి. అంటే వాళ్ళ బాడీ తీరుకు తగినట్టుగా బాగా లావుగా ఉంటే 8 ఇంచెస్ వరకు ఇవ్వాలి. అంత లావుగా లేరు అంటే 7 ఇంచెస్ సరిపోతుంది. సన్నగా ఉన్నారు అంటే 6 ఇంచెస్ సరిపోతుంది అన్నమాట. ఇలా నడుం లూజ్ ప్రకారం ప్యాంట్ని కట్ చేయాలంటే ఈ విధంగా మెజర్మెంట్స్ తీసుకోండి. లేదు హిప్ లూజ్ ప్రకారం తీసుకుంటాము అంటే హిప్ లూజ్ ఎంత అయితే వస్తుందో వచ్చిన మార్కింగ్కి 1 ఇంచ్ యాడ్ చేసుకుంటే సరిపోతుంది. ఎందుకంటే మనకి సీటింగ్ దగ్గర కొంచెం వెడల్పు ఎక్కువ ఉంటుంది కదా, కూర్చుని లేచినప్పుడు ఫిట్టింగ్ నీట్గా ఉండడం కోసం నడుం లూజ్ ప్రకారం మెజర్మెంట్స్ తీసుకుంటే ఈ విధంగా లూజింగ్ ఇవ్వండి. లేదు హిప్ ప్రకారం తీసుకుంటే 1 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకుంటే సరిపోతుంది. ఇక్కడ హిప్ లూజ్ 43 ఇంచెస్ ఉంది, 1 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకున్నాను. 44 ఇంచెస్కి మార్క్ చేసుకున్నాను నా వైపు నుంచి. అంటే 44 ఇంచెస్లో 4వ భాగం 11 ఇంచెస్కి మార్క్ చేసుకొని ఖర్చు కోసం 1 ఇంచ్ ఎక్స్ట్రా మార్కింగ్ చేసుకున్నాను. నెక్స్ట్ ఇక్కడ క్రాచ్ ఏరియా అంటారు కదా, ఈ క్రాచ్ ఏరియా
డీప్ వచ్చేసి అంటే ఈ పొడవు వచ్చేసి సీటింగ్ దగ్గర బాగా సన్నగా ఉంటే 12.5 ఇంచెస్ సరిపోతుంది. కొంచెం బొద్దుగా ఉంటే 13 లేదా 13.5 ఇంచెస్ వరకు తీసుకోవాలి. అంటే కూర్చుని లేచినప్పుడు ఫ్రీగా ఉండడం కోసం అన్నమాట. ఇలా నేనైతే 13 ఇంచెస్ తీసుకుంటున్నాను. ఇంకా బాగా లావుగా ఉండి పొట్ట ఎక్కువ ఉందనుకోండి, అలాంటి వాళ్ళకి 13.5 ఇంచెస్ వరకు తీసుకోవచ్చు. నేనైతే 13 ఇంచెస్ తీసుకున్నాను. ఇక్కడ హిప్ లూజ్ని మార్క్ చేసేటప్పుడు నేను 1 ఇంచ్ మాత్రమే లూజింగ్ ఇచ్చాను కదా, అలా కాకుండా బాగా బొద్దుగా ఉన్న వాళ్ళకి 2 లేదా 3 ఇంచెస్ వరకు కూడా ఎక్స్ట్రా ఖర్చు ఇవ్వచ్చు. ఇబ్బంది ఏమీ లేదు. కూర్చుని లేచినప్పుడు పట్టినట్టు లేకుండా ఒక్కొక్కసారి చినిగిపోయే ఛాన్స్ ఉంటుంది. అందువల్ల లూజింగ్ కొంచెం ఎక్కువ ఇవ్వండి బాగా బొద్దుగా ఉన్న వాళ్ళకి. నెక్స్ట్ ఈ క్రాచ్ ఏరియా దగ్గర 2 ఇంచెస్కి ఇలా మార్క్ చేసుకొని ఇలా కరువు షేప్ ఇవ్వాలి. ఇలా కరువు షేప్ ఇవ్వడం వలన కరువుకి సాగే గుణం ఉంటుంది. మనం కూర్చుని లేచినప్పుడు పట్టినట్టు లేకుండా ఫిట్టింగ్ నీట్గా ఉంటుంది అన్నమాట. నెక్స్ట్ ఈ మార్కింగ్స్ మిడిల్లోకి ఇక్కడికి ఒక మార్కింగ్ వేసుకోవాలి. అర్థమైందా? ఇలా మార్క్ చేసుకోవాలి. ఇక్కడ వచ్చిన మెజర్మెంట్ని కరెక్ట్గా ఇక్కడ మిడిల్లో కూడా మార్క్ చేసుకోవాలి. ఇక్కడ నాకైతే కరెక్ట్గా 7 ఇంచెస్కి మెజర్మెంట్ వచ్చింది. నెక్స్ట్ ఈ క్రాచ్ ఏరియా దగ్గర నుంచి ఇలా మిడిల్లోకి మార్క్ చేశాను కదా, ఆ మార్కింగ్ని ఇలా స్ట్రైట్గా కలుపుకోవాలి. నెక్స్ట్ ఈ క్రింది వైపున ఇక్కడ చూపిస్తున్నాను చూడండి, ఇక్కడ ఒక 1/2 ఇంచ్ డౌన్కి మార్క్ చేసుకోవాలి. ఇక్కడ కాదు, పై వైపున, ఇక్కడ కాదు పై వైపున ఒక 1/2 ఇంచ్కి మార్క్ చేసుకొని డౌన్గా కట్ చేసేయాలి. ఎందుకంటే మనకి ఫిట్టింగ్ నీట్గా ఉంటుందన్నమాట. అన్ని మాస్టర్స్ యూస్ చేసే టిప్స్ అందరికీ తెలియదు. ఇలా కొంచెం పై వైపున 1/2 ఇంచ్కి డౌన్కి మార్క్ చేయడం వల్ల ఫ్రంట్ పార్ట్లో ఫిట్టింగ్ నీట్గా ఉంటుంది. అర్థమైందా ఫ్రెండ్స్? ఇలా కొంచెం క్రాస్గా కట్ చేసుకోవాలి. ఇక్కడ ఎలాస్టిక్ని స్టిచ్ చేస్తున్నాను కాబట్టి అవసరం లేదు. మామూలుగా ఎలాస్టిక్ని స్టిచ్ చేయకపోతే ఇక్కడ 7 ఇంచెస్కి మార్కింగ్ ఉంది కదా, అక్కడ ఒక డాట్ని స్టిచ్ వేసుకోవాలి. మీరు ఎప్పుడైనా గమనించండి, జెంట్స్ ప్యాంట్కి అక్కడ చిన్న క్రాస్గా ఒక డాట్ లాగా స్టిచ్ చేస్తారు. ఆ విధంగా స్టిచ్ వేసుకోవాలి. ఇక్కడ నేను ఎలాస్టిక్ని స్టిచ్ చేస్తున్నాను కాబట్టి ఇక్కడ స్టిచ్ చేయాల్సిన అవసరం అయితే లేదు. ఇక్కడ కూడా ఫ్రంట్ సైడ్ నుంచి నాకు 7 ఇంచెస్కి మెజర్మెంట్ వచ్చింది కదా, ఆ 7 ఇంచెస్కి క్రింది వైపును కూడా ఇలా మార్క్ చేసుకొని ఈ మార్కింగ్ దగ్గర నుంచి అంటే పై వైపున మిడిల్లో 7 ఇంచెస్కి మెజర్మెంట్ ఇచ్చాను కదా, ఈ 2 లైన్స్ టచ్ చేయాలా స్ట్రైట్గా లైన్ని డ్రా చేసుకోవాలి. నెక్స్ట్ ఇక్కడ ఖాళీ లూజ్ వచ్చేసి 6 ఇంచెస్ ఉంది. మధ్యలోకి ఇటు 3 ఇంచెస్, ఇటు సైడ్ 3 ఇంచెస్ కరెక్ట్గా ఇలా మెజర్మెంట్ అనేది నోట్ చేసుకోవాలి. ఇది కరెక్ట్ మెజర్మెంట్ కదా. ఖర్చు కోసం 2 వైపులా 1/2 ఇంచ్ అయితే ఖర్చు ఇవ్వాలి. ఇక్కడ నాకు 26 ఇంచెస్ వచ్చింది. 26 ఇంచెస్లో సగానికి అంటే 13 ఇంచెస్కి మిడిల్లోకి మార్క్ చేసుకోవాలి. ఇక్కడ కూడా మీరు బాడీ మెజర్మెంట్స్ తీసుకుంటే మోకాలి పైన లూజ్ తీసుకోవాలి. నేనైతే 8 ఇంచెస్ తీసుకుంటున్నాను. అటు సైడ్ 4 ఇంచెస్, ఇటు సైడ్ 4 ఇంచెస్ కరెక్ట్గా ఇలా మార్క్ చేసుకోవాలి. అంటే మధ్యలోకి అన్నమాట. 2 వైపులా అటువైపుకి 4 ఇంచెస్, ఇటువైపుకి 4 ఇంచెస్. కొంచెం మీకు ఫ్రీగా కావాలి అంటే ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా ఇచ్చినా ఇబ్బంది ఏమీ లేదు. ఇక్కడ ఖర్చు కోసం ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకుంటున్నాను. అలాగే క్రింది వైపును కూడా 2 వైపులా 1/2 ఇంచ్ ఎక్స్ట్రా ఖర్చు అయితే తీసుకుంటున్నాను స్టిచ్చింగ్ కోసం. ఇలా మార్కింగ్స్ ఇచ్చాను కదా, ఈ మార్కింగ్స్ టచ్ చేయాలా. లెగ్ కర్వ్డ్ స్కేల్ ఉంటుంది కదా, ఆ స్కేల్ని ప్లేస్ చేసుకొని ఇక్కడ క్రింది వైపున అంటే మోకాల దగ్గర లూజ్ ఉంది కదా, ఆ లూజ్ టచ్ చేయాలా. అలాగే క్రింది వైపున లెగ్ లూజ్కి టచ్ చేయాలా. ఇలా కర్వ్డ్ స్కేల్ని ప్లేస్ చేసి కర్వ్ షేప్ నీట్గా వచ్చేలా డ్రా చేసుకోవాలి. సేమ్ అదే విధంగా ఇటువైపు కూడా నీట్గా ఈ మార్కింగ్స్ టచ్ చేయాలా ఇలా డ్రా చేసుకోవాలి. మనకి ఫ్రంట్ పార్ట్లో ఇలా వెడల్పు ఉంటుందే కానీ బ్యాక్ సైడ్ సీటింగ్ ఉంటుంది కాబట్టి అక్కడ కొంచెం ఎక్కువ క్లాత్ అయితే తీసుకోవాలి. మనం కూర్చుని లేచినప్పుడు ఫ్రీగా ఉండాలి కాబట్టి బ్యాక్ సైడ్ క్లాత్ ఎక్కువ అవుతుందన్నమాట ఫ్రంట్ పార్ట్ కంటే. అందువల్ల ఫస్ట్ ఫ్రంట్ సైడ్ కట్ చేసుకొని ఈ క్లాత్ని బేస్ చేసుకొని మనం బ్యాక్ సైడ్ కట్ చేసుకుంటాం. అర్థమైందా ఫ్రెండ్స్? ఇక్కడ 1/2 ఇంచ్ ఖర్చుని మార్క్ చేయాలి కదా, ఆ మార్కింగ్ కొంచెం మిస్ అయింది. అందువల్ల మళ్ళీ డ్రా చేస్తున్నాను. ఖర్చును వదిలేసి కరెక్ట్ మార్కింగ్ని అయితే మార్క్ చేశాను. అందువల్ల మళ్ళీ లెగ్ కర్వ్డ్ స్కేల్ని ప్లేస్ చేసి ఈ కర్వ్ షేప్ నీట్గా వచ్చేలా అంటే ఖర్చు కావాలి కదా, ఈ ఖర్చు షేప్ కరెక్ట్గా వచ్చేలా ఈ విధంగా మార్క్ చేస్తున్నాను. ఇలా ఫ్రంట్ సైడ్ మార్కింగ్ అయితే కంప్లీట్ అయింది ఫ్రెండ్స్. మార్కింగ్ చేసుకున్న విధంగా కట్ చేసుకోవాలి. ఈ స్ట్రైట్ కట్ ప్యాంట్కి 4 వైపులా ఓపెన్సే ఉంటుందన్నమాట. అందువల్ల ఓపెన్స్ మన వైపు ఉండేలా ప్లేస్ చేసుకుంటే అటువైపు క్లాత్ వచ్చేసి ఫోల్డింగ్లో ఉంటుంది. మనకి పాకెట్స్కి అలాగే ఎక్కడైనా జాయింట్ వేసుకోవాలన్నా ఫోల్డింగ్ మీద ఉంటుంది కాబట్టి క్లాత్ మనకి కరెక్ట్గా సరిపోతుంది అనమాట. సపోజ్ ప్యాంటు పొడవు రాలేదు, పైన బెల్ట్ కూడా యాడ్ చేయడానికి ఈజీగా ఉంటుంది. అందువల్ల
మనకి స్ట్రైట్ కట్ ప్యాంట్ని కట్ చేసేటప్పుడు ఓపెన్స్ మన వైపు, ఫోల్డింగ్ అటువైపు ఉండేలా ప్లేస్ చేసుకుంటే ఫోల్డింగ్ క్లాత్ కాబట్టి మనకి ఏదైనా జాయింట్స్కి యూజ్ అవుతుందన్నమాట. ఇలా మార్క్ చేసుకున్న విధంగా ఫ్రంట్ పార్ట్ స్ట్రైట్ కట్ ప్యాంట్ని అయితే కట్ చేసుకుందాము. చెప్పే విధానం మీకు అర్థమైంది అనుకుంటున్నాను ఫ్రెండ్స్. మీకు ఒకవేళ అర్థం కాకపోయినా డౌట్స్ ఉన్నా కమెంట్స్లో అడగండి. నెక్స్ట్ వీడియోలో ఇంకా డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియోని స్కిప్ చేయొద్దు. మీకు యూస్ఫుల్ అనిపిస్తే తప్పకుండా లైక్ ప్రెస్ చేయండి ఫ్రెండ్స్. ఇక్కడ టక్స్ ఇచ్చాము అంటే మనకి స్టిచ్చింగ్లో ఇక్కడికి మనకి బెల్ట్ వస్తుంది, అంటే ఎలాస్టిక్ బెల్ట్ వస్తుంది అనేది అర్థమవుతుంది అనమాట. అందువల్ల టక్స్ని ఇవ్వాలి. అలాగే లెగ్ దగ్గర కూడా టక్స్ని ఇస్తే కరెక్ట్గా క్లాత్ని అక్కడికి ఫోల్డ్ చేసుకోవాలి అనేది మనకి స్టిచ్చింగ్లో అర్థమవుతుంది అనమాట. ఇక్కడ బ్యాక్ పార్ట్ని కట్ చేయడం కోసం ఓపెన్స్ నా వైపు, ఫోల్డింగ్ అటువైపు ఉండేలా ప్లేస్ చేసుకున్నాను. చూసారా, పై వైపున నాకు ఒక 6 ఇంచెస్ క్లాత్ అయితే ఉంది. అలా పై వైపున క్లాత్ ఉండేలా ముందే చెక్ చేసుకోవాలి. మనకి ప్యాంటు పొడవు ఎంతో తెలుస్తుంది కదా, ఖర్చులు కూడా నోట్ చేసుకొని బ్యాక్ పార్ట్కి ఫ్రంట్ పార్ట్ కంటే పై వైపున ఒక 5 లేదా 6 ఇంచెస్ క్లాత్ ఉండేలా మనం ముందే క్యాలిక్యులేట్ చేసుకొని ఆ తర్వాతే మనం ఫ్రంట్ పార్ట్ని కట్ చేసుకోవాలి. నెక్స్ట్ బ్యాక్ పార్ట్ని కట్ చేయడం కోసం ఫ్రంట్ పార్ట్ని కట్ చేశాను కదా, ఈ క్లాత్ని కరెక్ట్గా ఈ విధంగా ప్లేస్ చేసుకొని ఇటువైపు అర్థమైందా, క్రాచ్ ఏరియా సైడు బాగా బొద్దుగా బాగా లావుగా ఉండి వాళ్ళకి స్ట్రైట్ కట్ ప్యాంట్ కావాలి అంటే 4 ఇంచెస్ వరకు లూజింగ్ ఇవ్వచ్చు. లేదు కాస్త బొద్దుగా ఉన్నారు, మీడియంగా ఉన్నారు, కానీ సీటింగ్ దగ్గర కొంచెం ఫ్రీగా ఉండాలి అనుకునే వాళ్ళకి 2.5-3 ఇంచెస్ వరకు ఇవ్వచ్చు. బాగా సన్నగా ఉన్న వాళ్ళకి 2 లేదా 2.5 ఇంచెస్ సరిపోతుంది. పై వైపునేమో క్రాచ్ ఏరియా వరకు 2 లేదా 2.5 ఇంచెస్ వరకు మార్క్ చేసుకోవాలి. ఈ సైడ్ మాత్రం 1 ఇంచ్ సరిపోతుంది. ఇక్కడ మరీ లూజ్ ఇచ్చాము అంటే ఈ లెగ్ దగ్గర స్ట్రైట్ కట్ ప్యాంట్ కదా బాగా లూజ్ అయిపోతుంది, అంటే పలాజో స్టైల్ అయిపోతుంది. మనకి స్ట్రైట్ కట్ ప్యాంట్ కాబట్టి కాలి దగ్గర, మోకాల దగ్గర వరకు టైట్గా ఉండాలి. పై వైపున థైస్ దగ్గర, హిప్ దగ్గర లూజింగ్ ఉండాలన్నమాట. కూర్చొని లేచినప్పుడు మనకి కుట్లు అనేది పిగిలిపోకుండా, అలానే కూర్చొని లేచినప్పుడు చినిగిపోకుండా ఉండడం కోసం లూజింగ్ అనేది ఖచ్చితంగా ఇవ్వాలి. నెక్స్ట్ పై వైపును కూడా ఇలా క్రాస్గా 2.5 ఇంచెస్కి మార్క్ చేసుకొని ఈ మార్కింగ్స్ అన్నిటినీ కలుపుతూ ఇలా కర్వ్ షేప్ నీట్గా రావాలి, అంటే క్రాచ్ ఏరియా దగ్గర కర్వ్ షేప్ నీట్గా వచ్చేలా మార్క్ చేసుకొని ఈ మార్కింగ్స్ అన్నీ టచ్ అయ్యేలా మనం మార్క్ చేసుకొని కట్ చేసుకోవాలి. ఇలా పై వైపున 2.5 ఇంచెస్కి ఎందుకు ఇస్తున్నారు అనుకుంటారేమో, మనకి బ్యాక్ సైడ్ సీటింగ్ ఎక్కువ ఉంటుంది కదా, మనం కూర్చున్నప్పుడు ఈ ప్యాంట్ అనేది క్రిందికి జారుతుంది అనమాట. అంటే కూర్చొని లేచినప్పుడు సీటింగ్ ఎక్కువ కదా మన లేడీస్కి, ఏమీ అనుకోవద్దు ఇలా మాట్లాడుతున్నానని. కూర్చొని లేచినప్పుడు ఈ ఎలాస్టిక్ క్రిందికి వచ్చేస్తుంది. అలా రాకుండా ఉండడం కోసం ఈ పై వైపున ఇలా ఎక్స్ట్రా క్లాత్ ఇవ్వడం వలన కొంచెం క్రిందికి జరిగినా కూడా ఎక్కువ మరీ క్రిందికి రాదనమాట. బ్యాక్ సైడ్ మాత్రం ఇలా ఎక్స్ట్రా ఖర్చుని ఇచ్చేసి మార్క్ చేసుకున్న విధంగా కట్ చేసుకోవాలి. బాగా బొద్దుగా ఉన్న వాళ్ళకి మాత్రం హిప్ దగ్గర 4 ఇంచెస్ వరకు లూజ్ ఇవ్వండి, ఇబ్బంది ఏమీ లేదు. ఎందుకంటే వాళ్ళు కూర్చుని లేచినప్పుడు ప్యాంట్ చినిగే ఛాన్స్ ఉంటుంది. అందువల్ల వాళ్ళ సీటింగ్ ఎక్కువగా ఉంటే హిప్ దగ్గర మాత్రం లూజింగ్ ఎక్కువ ఇవ్వండి. మీడియంగా ఉంటే చెప్పాను కదా 3-3.5 ఇంచెస్ వరకు ఇవ్వండి. సన్నగా ఉంటే 2 లేదా 2.5 ఇంచెస్ సరిపోతుంది. ఈ కస్టమర్ అలాని లావుగా ఉండరు, అలాని సన్నగా ఉండరు, అందువల్ల నేను 2.5 ఇంచెస్ ఇచ్చాను. ఇలా మార్క్ చేసుకున్న విధంగా బ్యాక్ పార్ట్ని కట్ చేసుకోవాలి. అర్థమైందా? మనకి క్లాత్ చూసారా, 2 మీటర్ల క్లాత్లోనే నీట్గా సరిపోయింది. పొడవు కూడా కరెక్ట్గా వచ్చిందనమాట. ఇక్కడ మనకి పన్నా ఎక్కువ అవసరం లేదు, ప్యాంట్ క్లాత్ పొడవు ఎక్కువ ఉంటే చాలు. చూసారా, ఫోల్డింగ్ మీద ఇటువైపు కట్ చేసాం కాబట్టి ఈ క్లాత్ మనకి పాకెట్స్కి స్టిచ్ చేయడానికి ఈజీగా ఉంటుందన్నమాట. ఇక్కడ కూడా టక్స్ని ఇవ్వాలి. మనకి స్టిచ్చింగ్లో ఈ టక్స్ అన్నీ యూజ్ అవుతాయి, ఎందుకంటే ఇక్కడ ఎలాస్టిక్ని స్టిచ్ చేస్తాం కాబట్టి. ఇలా ప్యాంట్ని అయితే కట్ చేశాను. చూసారా, సింపుల్గా ప్యాంట్ కటింగ్ అయితే కంప్లీట్ అయింది. నెక్స్ట్ ఈ ప్యాంట్ని పర్ఫెక్ట్గా ఎలా స్టిచ్ వేసుకోవాలో చూద్దాం. ఫస్ట్ అయితే మనం ఈ ప్యాంట్కి పాకెట్స్ని స్టిచ్ వేసుకుందాం. మన ఫ్రెండ్స్ అడుగుతూ ఉన్నారు పాకెట్ని స్టిచ్ చేయడం కొంచెం స్లోగా చెప్పండి అని, అందుకోసమే పాకెట్ని స్టిచ్ చేయడం వీలైనంత స్లోగా చూపిస్తున్నాను. చూడండి, ఫస్ట్ అయితే ఈ బ్యాక్ పార్ట్ క్లాత్ ఉంది కదా, ఈ క్లాత్ 2 లేయర్స్ని ఒకదాని మీద ఒక క్లాత్ని ప్లేస్ చేసుకొని 1/2 ఇంచ్ ఖర్చుతో క్రాచ్ ఏరియాని యాడ్ చేస్తున్నాను. ఇక్కడ డబుల్ స్టిచ్ వేసుకుంటే ఫినిషింగ్ నీట్గా ఉంటుంది అనమాట. ఫస్ట్ నుంచి చివరి వరకు 1/2 ఇంచ్ ఖర్చును తీసుకుంటూ స్టిచ్ వేసుకోవాలి. ఇంకొక స్టిచ్ కూడా వేసుకుంటే ఫినిషింగ్ బాగుంటుంది. లేదు మీరు ఒక స్టిచ్ వేసుకున్న తర్వాత టర్న్ చేసుకుని పై వైపునైనా స్టిచ్ వేసుకోండి, మీ ఇష్టం. డబల్ స్టిచ్ అయితే ఖచ్చితంగా వేసుకోవాలి.
ఇలా బ్యాక్ పార్ట్కి క్రాచ్ ఏరియాని యాడ్ చేశాను కదా, సేమ్ ఇదే విధంగా ఫ్రంట్ సైడ్ క్లాత్ కూడా క్రాచ్ ఏరియాస్ని యాడ్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేసుకున్న తర్వాత మనం ఈజీగా పాకెట్స్ని స్టిచ్ వేసుకోవచ్చు అనమాట. ఇప్పుడు మనకి బ్యాక్ పార్ట్ క్లాత్ అయితే అవసరం లేదు, ఫ్రంట్ పార్ట్ క్లాత్ కదా మనం పాకెట్స్ని యాడ్ చేస్తాము. అందువల్ల ఫ్రంట్ పార్ట్ క్లాత్ దగ్గర కూడా ఇలా నీట్గా 1/2 ఇంచ్ ఖర్చును తీసుకుంటూ డబల్ స్టిచ్తో స్టిచ్ వేసుకోవాలి. చూసారా, ఇలా ఈ క్రాచ్ ఏరియాని నీట్గా ఫస్ట్ నుంచి చివరి వరకు 1/2 ఇంచ్ ఖర్చు తీసుకుంటూ స్టిచ్ వేసుకోవాలి. రైట్ సైడ్కి టర్న్ చేసుకుని నెయిల్తో రబ్ చేసుకుంటే చాలా నీట్గా ఫినిషింగ్ ఉంటుంది. ఇప్పుడు పాకెట్ని స్టిచ్ చేయడం నేను మా మాస్టర్ ఎలా అయితే నేర్పించారో మీకు అలాగే చెప్తున్నాను. చాలా మెథడ్స్ ఉన్నాయి, కానీ నాకు ఇది అలవాటు అయిపోయింది. నేనైతే ఇదే మెథడ్లో పాకెట్స్ని స్టిచ్ వేస్తాను, కాబట్టి మీకు నచ్చితే ఫాలో అవ్వండి. పై వైపున ఖర్చుని కరెక్ట్గా అంటే ఎలాస్టిక్ కోసం 2.5 ఇంచెస్ మార్కింగ్ ఇచ్చాను కదా, ఆ మార్కింగ్ దగ్గరికి నీట్గా ఇలా మార్క్ చేసుకోవాలి. ఇక్కడ నుంచి 1 ఇంచ్కి ఇంకొక మార్కింగ్ తీసుకోవాలి. ఇక్కడ మీకు పాకెట్ వెడల్పు 5 ఇంచెస్ కావాలంటే 5 ఇంచెస్ తీసుకోండి, 5.5 ఇంచెస్ కావాలంటే 5.5, 6 ఇంచెస్ కావాలంటే 6 ఇంచెస్. నేనైతే 6 ఇంచెస్ తీసుకుంటున్నాను. పాకెట్ ఎక్కడి నుంచి ఎక్కడికి వస్తుంది అనేది ఇలా టక్స్ ఇవ్వాలి. అర్థమైందా? మనకి స్టిచ్చింగ్లో ఈ టక్స్ అన్నీ యూజ్ అవుతాయి. కరెక్ట్గా నేను టక్స్ ఎక్కడికైతే ఇస్తున్నానో అక్కడికి మనకి పాకెట్ అయితే వస్తుంది. ఇక్కడ పాకెట్ని స్టిచ్ చేయడం కోసం నాకు ఫోల్డింగ్ మీద క్లాత్ ఉంది. వెడల్పు వచ్చేసి 9 ఇంచెస్ ఉంది ఫోల్డింగ్ మీద, పొడవేమో 12 ఇంచెస్ తీసుకున్నాను. ఫోల్డింగ్ మీద 9 ఇంచెస్ అంటే క్లాత్ని ఓపెన్ చేసుకుంటే 18 ఇంచెస్ ఉంది, పొడవు మాత్రం 12 ఇంచెస్ తీసుకున్నాను. మీకు ఇక్కడ పాకెట్ షేప్ ఇలా కావాలంటే ఈ విధంగా తీసుకోండి. అర్థమైందా? అంటే మనం హ్యాండ్ని ప్లేస్ చేస్తే కరెక్ట్గా మన హ్యాండ్ లోపలికి పట్టేంత వెడల్పు ఉంటే చాలు కదా. మీకు ఈ షేప్ అనేది మీ ఇష్టం. నేనైతే ఇలాగే నేర్చుకున్నాను, స్క్వేర్ షేప్లో క్లాత్ని తీసుకుని స్టిచ్ చేయడం. మా మాస్టర్ నాకు ఎలా నేర్పించారో అదే విధంగా స్టిచ్ వేస్తున్నాను. ఇక్కడ పై వైపున 1 ఇంచ్కి మార్క్ చేశాను కదా, ఆ మార్కింగ్ దగ్గరికి ఈ పాకెట్ క్లాత్ని ప్లేస్ చేసుకోవాలి. అర్థమైందా? అక్కడి నుంచి నేను ఇక్కడ పాకెట్ ఓపెన్ 6 ఇంచెస్ ఇచ్చాను కదా, 6 ఇంచెస్ దగ్గర కరెక్ట్గా 1/2 ఇంచ్ ఖర్చుతో స్ట్రెయిట్గా లైన్ని డ్రా చేసుకోవాలి. ఇక్కడ స్టిచ్ చేసేటప్పుడు నేను మార్కింగ్ ఇచ్చాను కదా 1/2 ఇంచ్కి, అక్కడ ఫస్ట్ ఒక రఫ్ స్టిచ్ వేసుకోవాలి. అర్థమైందా? ఇక్కడ రఫ్ స్టిచ్ వేసుకొని స్ట్రెయిట్గా స్టిచ్ వేసుకుంటూ రావాలి. అలాగే క్రింది వైపున 6 ఇంచెస్కి మార్కింగ్ ఇచ్చాను కదా, అక్కడ కూడా ఒక రఫ్ స్టిచ్ వేసుకోవాలి. మనం పంజాబీ డ్రెస్కి సైడ్ కట్స్ని స్టిచ్ చేస్తాం కదా, అలా అన్నమాట. ఇలా రఫ్ స్టిచ్ వేసుకొని థ్రెడ్స్ని ఇంతవరకు కట్ చేసుకోవాలి. అర్థమైందా? ఇక్కడ నేను స్టిచ్ వేశాను కదా, స్టిచ్కి కొంచెం గ్యాప్తో ఈ విధంగా 2 వైపులా టక్స్ని ఇవ్వాలి. నెక్స్ట్ ఈ క్లాత్ని ఈ విధంగా టర్న్ చేసుకొని నెయిల్తో ఇలా రబ్ చేసుకోవాలి. బ్యాక్ సైడ్కి ఈ క్లాత్ని ప్లేస్ చేసినప్పుడు నేను టక్స్ ఇచ్చాను కదా, ఈ 2 కట్స్ అనేది ఇలా రైట్ సైడ్కి ఓపెన్ అవ్వాలి. అర్థమైందా ఫ్రెండ్స్? ఇలా ఖర్చులు అనేది రైట్ సైడ్కి ఓపెన్ అవ్వాలి. ఈ ప్యాంట్ క్లాత్ వచ్చేసి పై వైపుకి రావాలి, పాకెట్ క్లాత్ ఏమో క్రింది వైపుకి వెళ్ళిపోవాలి. ఇక్కడ చివరికైనా స్టిచ్ వేసుకోండి, లేదా ఒక 1/4 ఇంచ్ ఖర్చుతో స్ట్రైట్గా స్టిచ్ వేసుకోండి. మీరు ఎప్పుడైనా గమనించారా, జెంట్స్ పాకెట్ దగ్గర ఇక్కడ స్టిచ్ ఉంటుంది, సేమ్ అలా ఫినిషింగ్ వస్తుంది అనమాట. ఇక్కడ ఒక రఫ్ స్టిచ్ వేసుకోవాలి. మా మాస్టర్ జెంట్స్ టైలర్ కూడా, అందువల్ల ఈ పాకెట్స్ జెంట్స్ ఫినిషింగ్తో స్టిచ్ చేస్తారు, అలాగే నేర్పించారు ఫ్రెండ్స్. స్టిచ్ వేసుకున్న తర్వాత బ్యాక్ సైడ్ పాకెట్ క్లాత్ ఉంది కదా, ఈ క్లాత్ని ఇలా టర్న్ చేసుకోవాలి. ఇక్కడ పాకెట్ క్లాత్ని నేను చూపిస్తున్నాను చూసారా, ఈ విధంగా ఫోల్డ్ చేసుకోవాలి. అర్థమైందా? ఇలా ఫోల్డ్ చేసుకొని ఈ పాకెట్ క్లాత్కి ఒక సైడ్ ఏమో ఫోల్డింగ్ ఉంది, క్రింది వైపున పై వైపున క్రింది వైపున ఓపెన్స్ ఉన్నాయి కదా, పై వైపునేమో ఎలాస్టిక్ని స్టిచ్ చేసేటప్పుడు ఫోల్డ్ చేసేస్తాం, అంటే కవర్ చేసేస్తాం. కానీ క్రింది వైపున ఇలా ఓపెన్ ఉంది కాబట్టి ఈ ఓపెన్ని ఈ విధంగా స్టిచ్ వేసుకోవాలి. ఇక్కడ ఒక స్టిచ్ కాకుండా డబల్ స్టిచ్ వేసుకుంటే ఫినిషింగ్ నీట్గా ఉంటుంది. ఇక్కడైనా డబల్ స్టిచ్ వేసుకోండి, లేదా ఈ క్లాత్ని ఇలా టర్న్ చేసుకొని పై వైపున ఒక రఫ్ స్టిచ్ వేసుకున్నారు అంటే చాలా నీట్గా ఉంటుందన్నమాట పాకెట్ అనేది. అంటే ఈ ప్యాంట్ చినిగినా కూడా పాకెట్ ఓపెన్ అనేది అస్సలు ఎక్కడ ఓపెన్ అవ్వదు. ఇలా పై వైపున కూడా ఒక స్టిచ్ వేసుకోవాలి. అర్థమైందా? నేను ఫోల్డింగ్ మీద ఈ పాకెట్ క్లాత్ తీసుకున్నాను కాబట్టి ఇటువైపు ఫోల్డింగ్ ఉంది, పై వైపున క్రింది వైపున ఓపెన్ ఉంది కదా,
పై వైపున ఓపెన్ ఏమో ఎలాస్టిక్ని స్టిచ్ చేసేటప్పుడు క్లోజ్ చేస్తాం, కానీ క్రింది వైపున ఓపెన్ ఉంది కదా, ఈ ఓపెన్ని ఈ విధంగా స్టిచ్ వేసాను అనమాట. చూసారా, ఇప్పుడు పై వైపున ఒక్కటే ఓపెన్ ఉంటుంది, సైడ్ ఏమో క్లోజ్ అయిపోయింది కదా. పై వైపున ఓపెన్ని మనం ఎలాస్టిక్ని స్టిచ్ చేసేటప్పుడు ఇలా కవర్ అయిపోతుంది. చూపిస్తున్నాను చూడండి, ఇలా ఓకేనా. అప్పుడు మనం హ్యాండ్ని ప్లేస్ చేసినప్పుడు ఓపెన్ ఉంటుంది కదా, అక్కడ మాత్రమే ఓపెన్ ఉంటుందన్నమాట. ఇక్కడ ఈ ప్యాంట్ క్లాత్ అనేది అటు ఇటు మూవ్ అవ్వకుండా ఒక స్టిచ్ వేసుకున్నారు అంటే మనకి బ్యాక్ పార్ట్ని యాడ్ చేసేటప్పుడు ఈ పాకెట్ క్లాత్ అటు ఇటు మూవ్ అవ్వకుండా ఉంటుందన్నమాట. అందువల్ల ఒక స్టిచ్ వేస్తున్నాను. ఈ విధంగా స్టిచ్ వేసుకోవాలి. చూసారా ఎంత సింపుల్గా మనం పాకెట్ని నీట్ ఫినిషింగ్తో స్టిచ్ వేసుకున్నామో. ఇక్కడ స్మార్ట్ ఫోన్ అలాగే చార్జర్స్ ఇలా ఈజీగా క్యారీ చేయొచ్చు అనమాట. పాకెట్ చాలా పెద్దదిగా వస్తుంది. చూసారా, హ్యాండ్ ఫ్రీగా మూవ్ అవుతుంది కదా. 6 ఇంచెస్ వెడల్పు ఇవ్వడం వలన మీకు హ్యాండ్ చిన్నదిగా ఉంది అని అంటే 5.5 లేదా 5 ఇంచెస్ వరకైనా ఓపెన్ తీసుకోవచ్చు. ఈ ఓపెన్ మీ ఇష్టం. సేమ్ ఇదే విధంగా నేను సెకండ్ సైడ్ కూడా పాకెట్ని యాడ్ చేశాను. చూసారా, మీకు ఈ పాకెట్ ఈజీ అనిపిస్తే ఇలా ఫాలో అవ్వండి. రెండు వైపులా నేను పాకెట్ని అయితే స్టిచ్ వేసాను ఫ్రెండ్స్. నెక్స్ట్ మనం బ్యాక్ పార్ట్ని ప్లేస్ చేసి ఎలా స్టిచ్ వేసుకోవాలో చూద్దాం. ఇక్కడ ఫ్రంట్ పార్ట్ క్లాత్ రైట్ సైడ్, బ్యాక్ పార్ట్ క్లాత్ రాంగ్ సైడ్ నా వైపుకి వచ్చేలా ప్లేస్ చేసుకున్నాను. ఇక్కడ ఎలాస్టిక్ కోసం టక్స్ ఇచ్చాను కదా, ఈ 2 టక్స్ పాయింట్స్ కరెక్ట్గా వచ్చేలా ప్లేస్ చేసుకోవాలి. ఇక్కడ ఫ్రంట్ పార్ట్కి క్రింది వైపున పాకెట్ ఉంది కదా, మనం స్టిచ్ చేసేటప్పుడు పాకెట్ క్లోజ్ అవ్వకుండా స్టిచ్ వేసుకోవాలి. ఇక్కడ స్టిచ్ చేసేటప్పుడు మనకి తెలుస్తూ ఉంటుంది మిషన్ 4 పొరల మీద స్టిచ్ చేస్తుందా, డబల్ లేయర్ మీద స్టిచ్ చేస్తుందా అనేది. అర్థమైందా? అలాగే ఈ ప్యాంట్ పాకెట్ ఓపెన్ ఉంది కదా, ఈ ఓపెన్ని కొంచెం మన నెయిల్తో ఇలా పక్కకి మూవ్ చేసి స్టిచ్ వేసుకోవాలి. లేకపోతే ప్యాంట్ పాకెట్ అనేది క్లోజ్ అయిపోతుంది. కేర్ఫుల్గా స్టిచ్ వేసుకోండి. మనకి మిషన్ సౌండ్లోనే తెలిసిపోతుంది పాకెట్ మీద స్టిచ్ వస్తుందా అని. ఎందుకంటే సౌండ్ కొంచెం ఎక్కువ వస్తుంది అనమాట. అంటే 4 పొరలు అవుతాయి కదా, అలాంటప్పుడు కొంచెం అబ్జర్వ్ చేస్తూ కరెక్ట్గా డబల్ లేయర్ మీద స్టిచ్ వస్తుందా అనేది చెక్ చేసుకుంటూ ఈ విధంగా స్టిచ్ వేసుకుంటూ రావాలి. క్రింది వైపున ఇక్కడ స్ట్రైట్ కట్ ప్యాంట్ కదా, సన్నగా ఉంటుంది కాబట్టి కాలి లూజ్ దగ్గర మీకు ఓపెన్స్ కావాలి అంటే కరెక్ట్గా ఇలా స్టిచ్ వేసుకుంటూ వచ్చి క్రింది వైపున మీకు కట్స్ 2.5 లేదా 2 ఇంచెస్ వరకు కట్స్ కావాలి అంటే కట్స్ ఇవ్వండి. లేదు క్లోజ్ చేస్తాము, ఇబ్బంది ఏమీ లేదు, 6 ఇంచెస్ లూజ్ ఉంది సరిపోతుంది అనుకుంటే కట్స్ లేకుండా కూడా ఈ ప్యాంట్ని స్టిచ్ వేసుకోవచ్చు. నేను ఇక్కడ 1/2 ఇంచ్ ఖర్చుని ఇచ్చాను కదా, అదే ఖర్చును తీసుకుంటూ ఈ విధంగా స్టిచ్ వేసుకోవాలి. మనం పంజాబీ డ్రెస్కి సైడ్ కట్స్ని స్టిచ్ చేస్తాం కదా, సేమ్ అలాగే ఇక్కడ ఒక రఫ్ స్టిచ్ వేసి ఇంతవరకు క్లోజ్ చేసేయాలి. ఇలా స్టిచ్ వేసుకున్న తర్వాత పై వైపున చూసారా, ఇలా పై వైపున ఇలా స్టిచ్ వేయడం వలన ఫినిషింగ్ నీట్గా ఉంటుందన్నమాట. ఇక్కడ స్టిచ్ వేసేటప్పుడు పాకెట్ మీదికి స్టిచ్ రాకుండా ఈ పాకెట్ ఖర్చు ఉంది కదా, ఈ ఖర్చుని ఈ విధంగా ప్లేస్ చేసుకుంటూ స్టిచ్ వేసుకోవాలి. అంటే పాకెట్ సైడ్కి పాకెట్ ఇటువైపుకు వచ్చేయాలి. 2 లేయర్స్ని స్టిచ్ వేసాను కదా, అంటే 1/2 ఇంచ్ ఖర్చు లోపలికి వెళ్ళింది కదా, ఈ ఖర్చు మాత్రం ప్యాంట్ సైడ్కి కాకుండా నా కుడి చేతి వైపుకి వచ్చేలా ప్లేస్ చేసుకుంటూ స్టిచ్ వేసుకోవాలి. చూస్తున్నారా, ఇక్కడ ఖర్చు నా కుడి చేతి వైపుకి వస్తూ ఉంది. గమనించారా ఫ్రెండ్స్? ఆ విధంగా ప్లేస్ చేసుకుంటూ స్టిచ్ వేసుకోవాలి. ఈ ఖర్చు ప్యాంట్ సైడ్కి వెళ్ళింది అంటే పాకెట్ క్లోజ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది, ఫినిషింగ్ పోతుందన్నమాట. కాబట్టి ఖర్చుని ఈ విధంగా ప్లేస్ చేసుకుంటూ ఇక్కడ ఆల్రెడీ స్టిచ్ ఉంది కదా, ఈ స్టిచ్ చివరికి స్టిచ్ వేసుకుంటూ రావాలి. ఫినిషింగ్ చాలా నీట్గా ఉంటుంది ఇలా పై వైపున స్టిచ్ వేయడం వలన. మీరు గమనించండి, జెంట్స్ ప్యాంట్కి ఇలా పై వైపున స్టిచ్ ఉంటుంది. ఇక్కడ స్టిచ్ కూడా గ్యాప్ అనేది లేకుండా కరెక్ట్గా ఇలా స్టిచ్ అనేది వేసుకోవాలి. ఇక్కడ 1/4 ఇంచ్ ఖర్చు అసలు ఇవ్వకూడదు. మనం వేసుంటాం కదా స్టిచ్ అనేది, జాయింట్ వేసున్నాం కదా, జాయింట్ పక్కనే స్టిచ్ రావాలి. ఇక్కడ ఈ 2 క్లోజ్ని అస్సలు లాగకూడదు. ఫ్రీగా మూవ్ చేస్తూ ఇలా క్లాత్ని ఓపెన్ చేసుకుంటూ నెయిల్స్తో రబ్ చేసుకుంటూ స్టిచ్ వేసుకోవాలి. అప్పుడే ఫినిషింగ్ నీట్గా ఉంటుంది. ఇక్కడ ఒక రఫ్ స్టిచ్ వేసి ఇంతవరకు థ్రెడ్ని కట్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇక్కడ సైడ్ కట్స్ లేదా సైడ్ స్లిట్స్ని స్టిచ్ వేసుకుందాం. మామూలుగా మనం పంజాబీ డ్రెస్కి సైడ్ కట్స్ని స్టిచ్ వేస్తాం కదా, సేమ్ అదే ప్రాసెస్ అన్నమాట. ఇక్కడ మనం 1/2 ఇంచ్ ఖర్చుని ఇచ్చాం కదా, 1/2 ఇంచ్ ఖర్చులోనే క్లాత్ని కరెక్ట్గా ఇలా డబుల్ ఫోల్డింగ్ వేసుకోవాలి. డబుల్ ఫోల్డింగ్ వేసుకొని
సైడ్ కట్స్ని స్టిచ్ చేస్తాం కదా, సేమ్ అలానే స్టిచ్ వేసుకోవాలి. చూసారా, ఇలా నెయిల్తో రబ్ చేసుకోవాలి. రెండు వైపులా 1/2 ఇంచ్ మాత్రమే ఖర్చు ఉంది కదా, ఈ ఖర్చుని ఇలా నెయిల్తో రబ్ చేసుకొని స్టిచ్ అయితే వేసుకోవాలి. మీకు ఇక్కడ ఓపెన్ కావాలి అంటే ఈ విధంగా స్టిచ్ వేసుకోండి. ఓపెన్ వద్దు అనుకుంటే క్రింది వైపుకి స్టిచ్ వేసుకొని మామూలుగా క్లోజ్ చేసి సరిపోతుంది. చూసారా, ఇలా మనం పంజాబీ డ్రెస్కి సైడ్ కట్స్ని స్టిచ్ వేస్తాం కదా, సేమ్ అలాగే అనమాట. ఇక్కడ కూడా క్లాత్ని అంటే ఖర్చు కనిపించకూడదు అనమాట, ఖర్చు లోపలికి వెళ్ళేలా ప్లేస్ చేసుకొని ఇలా మనం క్లాత్ని డబుల్ ఫోల్డింగ్ ఇచ్చాం కదా, ఆ ఫోల్డింగ్ దగ్గరే ఇలా నీట్గా స్టిచ్ వేసుకుంటూ రావాలి. ఇలా స్టిచ్ వేసుకున్న తర్వాత మీకు ఇంకొక స్టిచ్ కావాలంటే వేసుకోండి, లేదంటే వదిలేయండి, మీ ఇష్టం. అంటే చాలా సన్నగా ఉంది కాబట్టి. లేదు, నేనైతే స్టిచ్ వేస్తున్నాను. నేను ఆల్రెడీ చాలాసార్లు చెప్పాను, ఫినిషింగ్కి నేను చాలా ఇంపార్టెన్స్ ఇస్తాను. రోజుకి ఒక్క బ్లౌజ్ స్టిచ్ చేసిన బ్లౌజ్ చూడగానే అనాలి ఎంత బాగుందో. ఆ బ్లౌజ్ ఫినిషింగ్ మనం ఎంత నీట్గా ఇస్తామో ఫిట్టింగ్ అంత పర్ఫెక్ట్గా వస్తుంది. నెక్స్ట్ క్రింది వైపున 1 ఇంచ్ ఖర్చుని ఇచ్చాను కదా, క్లాత్ని ఇలా డబుల్ ఫోల్డింగ్ చేసుకొని ఫస్ట్ ఒక 1/2 ఇంచ్కి ఫోల్డ్ చేసుకోవాలి. నెక్స్ట్ డబుల్ ఫోల్డింగ్ ఇవ్వాలన్నమాట. ఇలా నీట్గా ఫోల్డ్ చేసుకొని క్లాత్ని ఇలా రఫ్ స్టిచ్ వేసుకోవాలి. సేమ్ ప్రాసెస్ అదే విధంగా 1/2 ఇంచ్ ఖర్చుని తీసుకొని ఇంకొక ఫోల్డింగ్ తీసుకోవాలి. ఎందుకంటే 1 ఇంచ్ ఖర్చుని ఇచ్చాను కదా, అదే ఖర్చుని తీసుకుంటూ ఇలా నీట్గా స్టిచ్ వేసుకోవాలి. ఈ స్టార్టింగ్లో రఫ్ స్టిచ్ వేసుకోవాలి. ఇలా స్ట్రైట్గా స్టిచ్ వేసుకోవాలి. ఇలా క్రింది వైపున కట్స్ ఇచ్చాను కదా, ఈ కట్స్ దగ్గర నీట్గా ఇలా స్టిచ్ వేసుకున్నాను. ఇలా ఒక సైడ్ కట్స్ని అలాగే జాయింట్ని స్టిచ్ వేశాను కదా, సేమ్ ఇదే విధంగా సెకండ్ సైడ్ కూడా స్టిచ్ వేసుకోవాలి. ఒక సైడ్ చూపించాను కదా, సెకండ్ సైడ్ చూపించాను అంటే వీడియో లెంత్ అయిపోతుంది. సేమ్ ఇలానే సెకండ్ సైడ్ కూడా స్టిచ్ వేసాను. ఇలా స్టిచ్ వేసుకున్న తర్వాత నెక్స్ట్ సెకండ్ సైడ్ ఓపెన్ ఉంది కదా, ఈ ఓపెన్ని క్లోజ్ చేసుకోవాలి. అంటే మిడిల్లో క్రాచ్ ఏరియా ఉంది కదా, ఆ ఏరియాని నీట్గా క్లోజ్ చేసుకోవాలన్నమాట. ఇక్కడ 1/2 ఇంచ్ ఖర్చునిచ్చాను, అదే ఖర్చును తీసుకుంటూ స్ట్రైట్గా స్టిచ్ వేసుకుంటూ రావాలి. కరెక్ట్గా ఖర్చు తీసుకోవాలి. ఏమాత్రం మీరు ఖర్చులు ఎక్కువ తీసుకున్నారు అంటే ఈ ప్యాంట్ టైట్ అయిపోతుంది. మనం కటింగ్లో ఇచ్చిన ఖర్చులు కరెక్ట్గా తీసుకుంటూ స్టిచ్ వేసుకోవాలి. ఇలా 1/2 ఇంచ్ ఖర్చును తీసుకుంటూ స్ట్రైట్గా స్టిచ్ వేసుకుంటూ రావాలి. మీరు కొంచెం స్లోగా చెప్పండి అని రిక్వెస్ట్ చేశారు, అందువల్ల వీడియోని వీలైనంత స్లోగా పోస్ట్ చేశాను. ఏమీ అనుకోవద్దు, మీరు ఈ వీడియో చూస్తూ స్టిచ్ చేసుకోవడం ఈజీ అవుతుంది కదా, అందువల్ల వీలైనంత స్లోగా పోస్ట్ చేస్తున్నాను. 1/2 ఇంచ్ ఖర్చును తీసుకుంటూ క్రింది వైపున క్లాత్ను కానీ పై వైపున క్లాత్ను కానీ అస్సలు లాగకూడదు, ఫ్రీగా మూవ్ చేస్తూ స్టిచ్ వేసుకోవాలి. అలాగే మిడిల్లో క్రాచ్ ఏరియా ఉంది కదా, ఆ ఏరియా దగ్గర ఈ 2 స్టిచ్చెస్ ఒకదాని మీదకి ఒకటి కరెక్ట్గా రావాలి. అర్థమైందా? ఇలా కొంచెం లాగినట్టుగా స్టిచ్ వేసుకోండి. అప్పుడే మనకి ఈ ప్యాంట్ స్టిచ్చింగ్ కంప్లీట్ అయ్యాక గట్టిగా లాగితే స్టిచ్చెస్ అనేది రిమూవ్ అవ్వమన్నమాట. అందువల్ల ఇలా లాగినట్టుగా స్టిచ్ వేసుకోండి. ఇలా డబుల్ స్టిచ్తో మనం స్ట్రైట్ కట్ ప్యాంట్ని స్టిచ్ వేసుకోవాలి. ఒక స్టిచ్ మాత్రం వేయకూడదు, 2 స్టిచ్చెస్ వేసుకోవాలి. నెక్స్ట్ పై వైపున ఒక 1/4 ఇంచ్ ఖర్చుతో సన్నగా ఫోల్డింగ్ ఇవ్వాలి. ఎందుకంటే మిడిల్లో మనం ఎలాస్టిక్ని స్టిచ్ చేస్తాం కాబట్టి ఇలా సన్నగా ఫోల్డింగ్ ఇచ్చేసి నెక్స్ట్ ఎలాస్టిక్ని ఫోల్డ్ చేసి స్టిచ్ చేసినప్పుడు ఖర్చు లోపలికి వెళ్ళిపోతుంది అనమాట. అందువల్ల ఫస్ట్ నుంచి చివరి వరకు 1/4 ఇంచ్ ఖర్చుతో ఈ విధంగా స్టిచ్ వేసుకోవాలి. ఇలా స్టిచ్ వేసుకున్న తర్వాత నెక్స్ట్ మనకి ఇక్కడ 2.5 ఇంచెస్ ఖర్చు ఇచ్చాను కదా, 1/4 ఇంచ్ ఖర్చు పోయింది, ఇంకా 2.5 ఇంచెస్ ఉంది. చూసారా, ఇలా రావాలన్నమాట షేప్. ఫ్రంట్ పార్ట్ కంటే బ్యాక్ పార్ట్ అనేది పై వైపున ఇలా ఎక్కువ రావడం వల్ల మనం కూర్చుని లేచినప్పుడు నీట్గా ఉంటుందన్నమాట. ఇక్కడ నడుం లూజ్ వచ్చేసి 35 ఇంచెస్ ఉంది. 2 ఇంచెస్ తక్కువ తీసుకున్నాను. 33 ఇంచెస్కి ఎలాస్టిక్ పొడవు అయితే తీసుకున్నాను. చూసారా, 33 ఇంచెస్ తీసుకున్నాను. అంటే నడుం లూజ్ 35 ఇంచెస్, 2 ఇంచెస్ తగ్గించాను. మరి ఎక్కువ తగ్గించాము అంటే నడుం దగ్గర టైట్ అయిపోతుంది. కాబట్టి నేను 2 ఇంచెస్ తీసుకున్నాను. బాగా సన్నగా ఉన్న పిల్లలకైతే 3 లేదా 3.5 ఇంచెస్ నడుం లూజ్ కంటే 3.5 ఇంచెస్ వరకు తక్కువ తీసుకోవచ్చు. కొంచెం బొద్దుగా పొట్ట ఉన్న వాళ్ళకి 2.5 లేదా 2 ఇంచెస్ సరిపోతుంది. నేనైతే 2 ఇంచెస్ తీసుకున్నాను. ఎందుకంటే ఇక్కడ మళ్ళీ ఒక 1/2 ఇంచ్కి ఫోల్డ్ చేసి స్టిచ్ వేసుకుంటాం కాబట్టి కరెక్ట్గా 2 ఇంచెస్ సరిపోతుంది. అంటే నడుం లూజ్ కంటే 2 ఇంచెస్ తక్కువ ఎలాస్టిక్ తీసుకుంటే సరిపోతుంది. ఈ ఎలాస్టిక్ని మిడిల్లోకి ఒక క్లాత్ పైన, అంటే ఈ ఎలాస్టిక్ వెడల్పు వచ్చేసి 1.5 ఇంచెస్ కదా, ఈ ఎలాస్టిక్ని ఒకదాని మీద ఒకటి ప్లేస్ చేసి ఇలా ఇంటూ మార్కింగ్ వచ్చేలా రఫ్ స్టిచ్ అయితే వేసుకోవాలి.
ఇలా స్టిచ్ వేసుకొని ఎలాస్టిక్ని రెడీ చేసుకోవాలి. ఇలా ఎలాస్టిక్ని రెడీ చేసుకున్న తర్వాత మనం ప్యాంట్ని రెడీ చేసుకున్నాం కదా, ఇక్కడ మీకు తాడు కావాలంటే తాడుని ప్లేస్ చేసుకోండి, లేదు మీకు ఎలాస్టిక్ కావాలంటే ఎలాస్టిక్నైనా ప్లేస్ చేసుకోండి, మీ ఇష్టం. నేనైతే ఎలాస్టిక్ని స్టిచ్ చేస్తున్నాను. ఈ ఎలాస్టిక్ని స్టిచ్ చేసేటప్పుడు ఈ ప్యాంట్ క్లాత్ ఉంది కదా, ఈ ప్యాంట్ క్లాత్ ఈ విధంగా ఇక్కడ నాకు రాంగ్ సైడ్ ఉంది, గమనించారా? ఎందుకంటే పాకెట్ని క్లోజ్ చేయాలి కదా, అందువల్ల రాంగ్ సైడ్ ఈ విధంగా ప్లేస్ చేశాను. ఫ్రంట్ సైడ్ ఇలా, అంటే ఈ ప్యాంట్ రాంగ్ సైడ్, ఫ్రంట్ సైడ్ ఈ విధంగా ప్లేస్ చేసి చూసారా, క్లాత్ని ఈ విధంగా ఫోల్డ్ చేసుకోవాలి. క్రింది వైపున 1/2 ఇంచ్ ఖర్చు అనేది ఉండాలన్నమాట. కరెక్ట్గా ఈ క్లాత్ని ఇలా ఫోల్డ్ చేసి క్రింది వైపున 1/2 ఇంచ్ ఖర్చు ఉండాలి. మనం వేసే స్టిచ్ అనేది ఎలాస్టిక్ మీదికి రాకూడదు, ఎలాస్టిక్ క్రింది మాత్రమే రావాలి. అంటే మనం ప్యాంట్ని స్టిచ్ చేశాక ఎలాస్టిక్ ఫ్రీగా మూవ్ అవ్వాలి. ఎలాస్టిక్ మీద స్టిచ్ పడింది అంటే ఎలాస్టిక్ ఇంకా మూవ్ అవ్వదు. అందువల్ల ఎలాస్టిక్ క్రింది వైపున 1/2 ఇంచ్ క్లాత్ ఉండేలా ప్లేస్ చేసుకొని కరెక్ట్గా ఇలా ఎలాస్టిక్ని లోపలికి ప్లేస్ చేస్తూ, అలాగే పాకెట్ని ఇక్కడ క్లోజ్ అయిపోతుంది, పాకెట్ని కూడా క్లోజ్ చేసుకుంటూ స్టిచ్ వేసుకోవాలి. ఫస్ట్ ఇలా పాకెట్ దగ్గర నుంచి స్టిచ్ చేసాము అంటే మనకి ఈజీగా అర్థమవుతుంది అనమాట. పాకెట్ వచ్చినప్పుడు క్లాత్ని కరెక్ట్గా ఈ విధంగా ఫోల్డ్ చేసి స్టిచ్ వేసుకుంటూ రావాలి. ఇక్కడ కూడా ఒక రఫ్ స్టిచ్ వేశాను చూసారా. ఇలా పైవైపున ఈ క్లాత్ని ఇలా ఫోల్డ్ చేసుకుంటూ 1/2 ఇంచ్ ఖర్చుని ఉంచుతూ క్రింది వైపున పాకెట్ని క్లోజ్ చేస్తూ స్టిచ్ వేసుకుంటూ రావాలి. ఇక్కడ స్టిచ్ వేసేటప్పుడు ఎలాస్టిక్ మీద స్టిచ్ అస్సలు రాకూడదు, అర్థమైందా ఫ్రెండ్స్? అలాగే ఈ సైడ్ పాకెట్ సైడ్ స్టిచ్చెస్ ఉన్నాయి కదా, ఈ 2 స్టిచ్చెస్ కరెక్ట్గా ఒకదాని మీదకి ఒకటి రావాలి. అంటే పై వైపున ఈ ఫోల్డింగ్ని ఫోల్డ్ చేసేటప్పుడు అటు ఇటు మూవ్ అవ్వకూడదు అనమాట, కరెక్ట్గా రావాలి. అలాగే క్రింది వైపున ఇలా 1/2 ఇంచ్ ఖర్చును తీసుకుంటూ ఎలాస్టిక్ని లోపలికి ఇలా ఫోల్డ్ చేస్తూ స్టిచ్ వేసుకుంటూ రావాలి. నెక్స్ట్ సెకండ్ సైడ్ మనకి పాకెట్ వస్తుంది కదా, పాకెట్ వచ్చినప్పుడు కరెక్ట్గా పాకెట్ దగ్గర నీట్గా ప్లేస్ చేసుకుంటూ రావాలి. ఇలా 1/2 ఇంచ్ ఖర్చును క్రింది వైపున తీసుకుంటూ ఎలాస్టిక్ పైన స్టిచ్ రాకుండా ఇలా క్లాత్ని ఫోల్డ్ చేసుకుంటూ ఫస్ట్ నుంచి చివరి వరకు ఖర్చు కరెక్ట్గా తీసుకుంటూ స్టిచ్ వేసుకోవాలి. ఇక్కడ ఎలాస్టిక్ తక్కువ ఉంటుంది, క్లాత్ ఏమో ఎక్కువ ఉంటుంది, అలాంటప్పుడు ఎలాస్టిక్ని కొంచెం మూవ్ చేసుకుంటూ స్టిచ్ వేసుకోవాలి. ఎందుకంటే ఇక్కడ నడుము లూజ్ తగినట్టుగా మనం ఎలాస్టిక్ తీసుకున్నాము, ఇక్కడ హిప్ లూజ్ ప్రకారం క్లాత్ ఉంది, అంటే 45 ఇంచెస్ వరకు ఉంది. కానీ ఎలాస్టిక్ ఏమో 33 ఇంచెస్ తీసుకున్నాము. ఎలాస్టిక్ తక్కువ ఉంటుంది, క్లాత్ ఎక్కువ ఉంటుంది, అందువల్ల క్లాత్ని జాగ్రత్తగా మూవ్ చేసుకుంటూ ఎలాస్టిక్ని కొంచెం లాగినట్టుగా స్టిచ్ వేసుకుంటూ రావాలి. చూసారా, ఇక్కడ పాకెట్ వచ్చింది. పాకెట్ వచ్చినప్పుడు కరెక్ట్గా పాకెట్ని ఈ విధంగా నీట్గా సర్దుకొని పాకెట్ మీదికి ఇలా క్లాత్ని ప్లేస్ చేసుకుంటూ 1/2 ఇంచ్ ఖర్చు అనేది క్రింది వైపున రావాలి. ఎలాస్టిక్ కరెక్ట్గా లోపలికి వెళ్ళిపోవాలి. ఆ విధంగా ప్లేస్ చేస్తూ కొంచెం లాగినట్టుగా స్టిచ్ వేసుకుంటూ రావాలి. ఎలాస్టిక్ పైన స్టిచ్ అయితే రాకూడదు. ఇలా 1/2 ఇంచ్ ఖర్చును తీసుకుంటూ ఫస్ట్ నుంచి చివరి వరకు స్టిచ్ వేసుకుంటూ ఇక్కడ ఒక రఫ్ స్టిచ్ వేసుకోవాలి. ఇలా ఎలాస్టిక్ని స్టిచ్ వేసుకున్న తర్వాత ఇంతవరకు థ్రెడ్స్ని కట్ చేసుకోవాలి. ఇలా స్టిచ్ వేసుకున్న తర్వాత ఇప్పుడు ఎలాస్టిక్ని నీట్గా యూనిఫామ్గా సర్దుకోవాలన్నమాట. ఫస్ట్ నుంచి చివరి వరకు ఎలాస్టిక్ని అన్ని వైపులా ఇలా నీట్గా సర్దుకోవాలి, అంటే అన్ని వైపులా యూనిఫామ్గా రావాలి. అర్థమైందా ఫ్రెండ్స్? ఇలా నీట్గా సర్దుకున్న తర్వాత నెక్స్ట్ మిడిల్లోకి ఒక స్టిచ్ అయితే వేసుకోవాలి. ఎందుకంటే ఎలాస్టిక్ మీద ఇక్కడ స్టిచ్ వేయలేదు కదా, కొన్ని వాషెస్కి ఎలాస్టిక్ లోపల ఫ్లిప్ అయ్యే ఛాన్స్ ఉంటుంది, అంటే మెల్లి తిరిగిపోతుంది అనమాట. అలా రాకుండా ఉండాలి అంటే ఖచ్చితంగా ఇలా మిడిల్లోకి ఇలా ఎలాస్టిక్ని గట్టిగా లాగి ఒక స్టిచ్ వేసుకుంటే ఇంకా ఎలాస్టిక్ అటు ఇటు మూవ్ అవ్వదు. ఫస్ట్ నుంచి చివరి వరకు యూనిఫామ్గా ఉంటుందన్నమాట. ఈ ఎలాస్టిక్ అనేది ఒక దగ్గర ఎక్కువగా ఒక దగ్గర తక్కువగా లేకుండా మనం ప్యాంట్ వేసుకున్నప్పుడు ఎలాస్టిక్ నీట్గా ఉంటుంది. అందువల్ల కొంచెం ఇలా లాగినట్టుగా ఈ ఎలాస్టిక్ని స్టిచ్ అయితే వేసుకోవాలి. అర్థమైంది కదా ఫ్రెండ్స్? మీరు ఈ వీడియో చూస్తూ స్ట్రైట్ కట్ ప్యాంట్ని కట్ చేసి స్టిచ్ వేసుకున్న తర్వాత ఎలా వచ్చిందో మీ ఫీడ్బ్యాక్ నాతో షేర్ చేసుకుంటారు కదా ఫ్రెండ్స్. మీ కామెంట్స్ కోసం ఎదురు చూస్తూ ఉంటాను. ఇంతవరకు థ్రెడ్స్ని కట్ చేసుకోవాలి. చూసారా, సింపుల్గా మనం స్ట్రైట్ కట్ ప్యాంట్ని కట్ చేసాము, స్టిచ్ చేసాము విత్ పాకెట్స్తో.
నడుము లూజ్ కరెక్ట్గా వచ్చిందా లేదా ఒకసారి చెక్ చేసుకోవాలి. ఇక్కడ మనకి నడుము లూజ్ 35 ఇంచెస్ కదా, ఇక్కడ 1 లేదా 1.5 ఇంచెస్ తక్కువ ఉంటేనే బాగుంటుంది ప్యాంట్ వేసుకున్నప్పుడు. 16.5 లేదా 16.35 ఇంచెస్ వచ్చింది అంటే ప్యాంట్ వేసుకున్నప్పుడు కంఫర్ట్గా ఉంటుంది, మరీ టైట్ లేకుండా అలానే లూజ్ లేకుండా. ఇలా ప్యాంట్ స్టిచ్చింగ్ అయితే కంప్లీట్ అయింది ఫ్రెండ్స్. చూసారా, పాకెట్స్ని ఈ విధంగా డిజైన్ చేశాను. ప్యాంట్ స్టిచ్చింగ్ కంప్లీట్ అయ్యాక ఫ్రంట్ పార్ట్ కంటే బ్యాక్ పార్ట్ క్లాత్ అనేది కొంచెం ఇలా పైకి ఉండాలి, అప్పుడే కూర్చుని లేచినప్పుడు ఫిట్టింగ్ నీట్గా ఉంటుందన్నమాట. ఇలా ప్యాంట్ స్టిచ్చింగ్ అయితే కంప్లీట్ అయింది ఫ్రెండ్స్. ఈ ప్యాంట్కి ఆల్రెడీ టాప్ని డిజైన్ చేశాను. ఈ టాప్ కటింగ్ అండ్ స్టిచ్చింగ్ ఆల్రెడీ మన ఛానల్లో పోస్ట్ చేశాను. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళ కోసం ఎండ్ స్క్రీన్లో లింక్స్ ఇస్తాను, ఒకసారి చెక్ చేసుకోండి. ఈ డ్రెస్కి ప్యాంట్ని ఇలా డిజైన్ చేశాను. చెప్పే విధానం మీకు అర్థమైంది కదా ఫ్రెండ్స్. మీకు ఒకవేళ అర్థం కాకపోయినా డౌట్స్ ఉన్నా కమెంట్స్లో అడగండి. నెక్స్ట్ వీడియోలో ఇంకా డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. ఈ వీడియో మీకు యూస్ఫుల్ అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ సపోర్ట్ ఎప్పటికీ ఇలాగే ఉంటుంది అనుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ యువర్ సపోర్ట్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.